సాయంత్రం 3:30 ప్రాంతం నుండి ఎప్పుడా మా నాయకుడు వస్తాడు, ఎప్పుడు ఆయన మాటలు వింటాము అని ఎదురు చూస్తున్న మా మహిళా మూర్తులందరూ ఒకసారి గట్టిగా జేజేలు పలికితే మన నాయకుడిని పిలుచుకుందామండి. ఎక్స్ మినిస్టర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కోస్తా టైగర్, నర్సీపట్నం అభివృద్ధి సాధకుడు, మనందరి ఆత్మీయ బంధువు, గౌరవనీయులు శ్రీ సిహెచ్ అయ్యన్న పాత్రుడు గారు చేసి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నంలో ప్రత్యేకంగా మహిళలతోటే మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసాం. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. నేను సుమారు 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మహిళలతో ఎప్పుడు నేను మీటింగ్ పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాం. ఇంకేదంటే మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈవేళ మహిళా మేలుకో అని ఒక టైటిల్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఈరోజు ఇంటిని కాపాడేది మహిళ. గ్రామాల్లో గౌరవంగా బతకాలంటే మహిళలే ఈరోజు సారథ్యం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు కూడా ఆ రోజుల్లో ఎప్పుడో 42 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి ఆడవారికి గౌరవించినప్పుడే రాష్ట్రానికి గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మీ అందరికీ తెలుసు. ఈవేళ ముందుగా వేది మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనేకమంది కార్యక్రమాలు, ఇప్పుడు కాదు కొత్తగా, నేను చెప్పింది 42 సంవత్సరాల క్రితం మాట. ఆ పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయాలు, మహిళలకు ఆస్తిలో హక్కు. అప్పటి వరకు తండ్రి ఆస్తి మగవారికే చెందేది. అమ్మాయి ఉంటే పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపించేవారు అత్తవారింటికి. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక తండ్రికి పుట్టినటువంటి మగవాడికి ఆడపిల్లకి కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో సగభాగం ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నాను. మహిళల మీద పట్టాలు మీరు చూశారు. ఇల్లు పట్టాలు కానీ ఏ పట్టాలు ఇచ్చినా ఆడవారికి పేరు మీద పట్టాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఇచ్చారంటే రేపు మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగితే మీకు ఒక ఆధారం ఉండాలి, నేను బతకగలను అనేటువంటి ధైర్యం ఉండాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాను. అలా కాకుండా మహిళలు అందరూ చదువుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అతను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు చదువుకొని ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి పునాది వేసింది నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు రాజకీయాలు మగవాళ్ళే చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా అని అడిగారు ఒక రోజు రామారావు గారు మమ్మల్ని. సార్ చెయ్యలేదు సార్, ఎందుకంటే పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో వంట చూసుకోవాలి, భర్తను చూసుకోవాలంటే మీరు రానివ్వరయ్యా ఆడవాళ్ళని, ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి రాజకీయాల్లో 34% ఆడవాళ్ళే పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ ఆడవాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జడ్పీటీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కూడా అవుతున్నారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి విషయాలు మనం చేస్తాం. అది మరి చంద్రబాబు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి మరి పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నాను. వేళ బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడికి లోన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఎంతో పిల్లలు చదివించి
ఈవేళ అమెరికాలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఇవాళ ఐటీ ఉద్యోగాలు చేసుకున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు. ఇక్కడ అమ్మాయి ఉంది, అమ్మా, ఈ అమ్మాయి కూడా పిలుపు వచ్చి చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. మొన్న నేను బెంగళూరు వెళ్ళాను, మీటింగ్ వేస్తే ఆ మీటింగ్లో ఫస్ట్ టైం చూశాను. ఏం బ్రహ్మాండంగా మాట్లాడిందంటే నేను ఆశ్చర్యపోయాను. అబ్బా ఎవరు ఎలాగ మాట్లాడతారని చెప్పి. అంచేది మహిళా మీటింగ్కి అమ్మ నువ్వు రావాలంటే ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఇటువంటి వాళ్ళు ఎందరినో తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. ఈ సైకోగాడు ఉన్నాడు, ఎవరండి సైకోగాడు? వీడికి బుర్ర లేదమ్మా, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు, రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం. పూర్వం అనేవారు పెద్దలు, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. మొన్న రాజమండ్రి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ అన్నాడు. అంటే రాజమహేంద్రవరం కూడా పలకడం రానటువంటిది నత్తినా కొడుకుడు. ఈడ మనకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూశాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళకి పెళ్లి కానుగా ఏమైంది, ఇచ్చావా? అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు, మనం లోన్లు కూడా ఆఫ్ చేశాడు. ఈ విధంగా అనేకటువంటి ఇబ్బందులు పెట్టాడు. ఆడవాళ్ళ కోసం దిశా చట్టం పెట్టాడన్నాడు. ఈ రోజా ఉందా టెంగర్, మీకు తెలుసు కదా, టెంగర్ బుజ్జి. ఆవిడేముందమ్మా, ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పేది. ఎక్కడమ్మా కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడొచ్చాడు రోజా? చెప్పమ్మా, ఏమన్నావు రోజా? మొన్న బ్రాందీ షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మాట అన్నాడు. మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తాను, లేదు రాను అని చెప్పాడు. చేసావా? మరి ఎలా ఓటు అడుగుతావురా అని అడగవలసిన అవసరం ఉందా? అడగవలసిన అవసరం ఉందని అడుగుతాను ఈవేళ. ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చేస్తూ, నర్సీపట్నంలో చాలా చేసాం మనం, మీ అందరికి తెలుసు. మన దురదృష్టం ఓడిపోయాం. నేను ఒకటే బాధపడుతున్నాను. ఇవాళ నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి పెట్టాం. అప్పుడు లేదు, నేను ఎమ్మెల్యే అయితేప్పటికి 10 పడకల ఆసుపత్రి. అది చాలామంది ఇబ్బంది పడేవారు. నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి 150 పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్, మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ 1 వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది. అటువంటి హాస్పిటల్ని ఈవేళ కరెంట్ లేకుండా, లిఫ్ట్ లేకుండా, హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసే దుస్థితికి దిగజారిపోయాం. అంచేది మీ అందరినీ కోరేది ఒకటే, దయవుంచి ఈ దుష్ట పరిపాలన నా కోసమో, చంద్రబాబు నాయుడు కోసమో, రమేష్ గారి కోసమో మన ఓటు కాదు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అమ్మ మీ అందరినీ కోరేది ఒకటే, కొంచెం ఓపికగా వినండి. వినిన తర్వాత ఓటు 2 ఓట్లు ఉంటాయి సార్. రమేష్ గారు పోటీ చేస్తున్నారు, అతని కమలం గుర్తు. ఈ 2 గుర్తులు కూడా జాగ్రత్తగా, ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు,
ఎంపీకి కమలం గుర్తునేసి జాగ్రత్తగా వేసి ఇద్దరిని గెలిపించవలసిన అవసరం ఉంది. ఏం చేద్దంటే రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలకి వెళ్ళాలా. ఇవాళ దేశంలో బీజేపీ రావాలంటే ఎంపీలకి వెళ్ళాలా. రమేష్ గారికి నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. నేను మొట్టమొదటిసారిగా 23లో రాజకీయాలకు వెళ్ళాను. నాకు 25 నుంచి కూడా రమేష్ గారికి నాకు పరిచయం ఉంది. చాలా మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఏదైనా కార్యక్రమం ఇస్తే చెయ్యాలని పట్టుదల ఉన్న వ్యక్తి. అంతేకాకుండా నాకు తెలుసు, నేను కూడా ఎంపీ చేశాను ఢిల్లీలో ఒకసారి. అప్పుడు రమేష్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి, హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతానికి కూడా కొన్ని కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయడానికి బాగుంటుందని చెప్పి నా తాలూకు ఆశ. అంచేత మీ అందరినీ కోరుకున్నాను. ఇది నాకు చివరి అవకాశం. నాకు కూడా అంటే నాకు వయసు పెరుగుతూ మీకు తెలుసు, 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇక చివరి అవకాశం మీరందరూ ఆశీర్వదించి రమేష్ గారిని నన్ను గెలిపిస్తే మా ఇద్దరం కలిసి మీ అందరి సేవ చేసుకుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత రమేష్ గారును మన అమ్మాయి తేజస్విని గారు మాట్లాడతారు. తేజస్విని గారు మంచి బ్రహ్మను మాట్లాడతారు. ఆడు మాటలు కూడా మనం ఎన్నవలసిన అవసరం ఉంది. ఇప్పటికే లేట్ అయింది. వాళ్ళిద్దరూ మాట్లాడే వరకు ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఈ కార్యక్రమం చూసి జిల్లా మొత్తం పార్లమెంట్ అందరూ కూడా మహిళలందరూ మేల్కొని తెలుగుదేశం పార్టీకి గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.